నీవు ప్రభువు మీద మాత్రమే ఆధారపడాలి. నీకు ప్రభువే ఆధారమై ఉండాలి, ప్రభువే ఆశ్రయమై ఉండాలి. ప్రభువు తప్ప నీకు వేరొక ఆధారం ఏది లేకుండా ప్రభువు మీదనే నువ్వు ఆనుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనిషి మీద ఆధారపడినవాడు, మనిషి మీద ఆనుకున్నవాడు పాడైపోతాడు, పతనమైపోతాడు. అందుకే ఆ 3వ కీర్తనలో యెహోవాయే నాకు ఆధారం, నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చినా నేను భయపడను, ధైర్యంగా ఉంటాను. కారణం ఏంటో తెలుసా? చెప్పరేంటండి కారణం ఏంటో తెలుసా? దేవుడే నాకు ఆధారం. దేవునికి స్తోత్రం కలుగును. ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు ఆశ్రయం. కొంతమందికి